హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఇంకా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ అండ్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ని తగ్గించేసి హెయిర్ను స్ట్రాంగ్ అండ్ హెల్దీగా పెంచే ఒక మంచి హెయిర్ ప్యాక్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇంకా బట్టతల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ ప్యాక్ని ట్రై చేయడం వల్ల అక్కడ డెడ్ అయిపోయిన ఫాలికల్స్ మొత్తం రీయాక్టివేట్ అయ్యి మళ్ళీ అక్కడ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంది. కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ది బెస్ట్ అండ్ అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. అవసరం అనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి. అందుకోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్. మీ హెయిర్ లెంత్ని బట్టి 1 or 2 ఆనియన్స్ తీసుకోండి. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని వాటి మీద ఉన్న పీల్ని తీసేసాను. ఓకే, ఆ తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే లిటిల్ క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం దీన్ని ఫిల్టర్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఆనియన్ పల్ప్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. చక్కగా మనకి ఆనియన్ జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, ఇలా బౌల్లో ఆనియన్ జ్యూస్ తీసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి ఇందులో. ఆ తర్వాత ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, అంటే ఆముదం. 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. 1 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఒక కాటన్ బాల్ తీసుకొని అందులో ఆనియన్ జ్యూస్లో డిప్ చేసి మనకి హెయిర్ మొత్తం కూడా నీట్గా అప్లై చేయాలండి. ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేసేయండి. ఇలా కాటన్తో అప్లై చేయటం వల్ల చాలా నీట్గా అండ్ క్లియర్గా అబ్జర్వ్ అవుతుంది. చక్కగా మనం లేయర్గా హెయిర్ని తీసుకుంటూ చక్కగా మనం అప్లై చేసుకున్నట్లయితే మన స్కాల్ప్లోకి ఈ ఆనియన్ జ్యూస్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. ఇలా స్కాల్ప్ అండ్ హెయిర్కి అప్లై చేసేసి ఒక 5 minutes పాటు మసాజ్ చేయాలి. ఓకే, ఇందులో మనం మెయిన్గా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్, అంటే ఉల్లిపాయ ఒక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ అండ్ యాంటీ ఫంగల్ ఏజెంట్. ఇది స్కాల్ప్ పైన ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. స్కాల్ప్ని క్లీన్ అండ్ క్లియర్గా ఉంచడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లమ్ని తొలగిస్తుంది. వాటితో పాటు జుట్టు మూలలను కూడా క్లీన్ చేసి స్కాల్ప్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వెంట్రుకలు, గోర్లు మరియు స్కిన్లో సల్ఫర్ ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది స్కాల్ప్ పైన ఉన్న వాపును మరియు మంటను తగ్గించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హెయిర్ని మంచి కండిషన్లో తేవడానికి ఇంకా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనపడే సమస్య వచ్చేసి బాల్డ్ హెడ్. సో జన్యుపరమైన కారణాల వల్ల ఈ బాల్డ్ హెడ్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ బాల్డ్ ప్యాచెస్ని కూడా ట్రీట్ చేసేందుకు ఈ ఉల్లిపాయ చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేసాం కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్కి అండ్ హెయిర్కి మంచిగా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ని అందిస్తుంది, అలాగే డ్రై అయిపోనికుండా చేస్తుంది, ఇంకా హెయిర్ సిల్కీగా స్ట్రాంగ్గా అవడానికి కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉంది. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ జ్యూస్తో పాటు ఇవి కూడా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ డెడ్ అయిపోయిన హెయిర్ ఫాలికల్స్ మొత్తం రీయాక్టివేట్ అవుతాయి, హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఇంకా హెయిర్లో ఉన్న డ్రైనెస్ ఫ్రిజీనెస్ కూడా తగ్గిపోతుంది. ఇంకా ఇందులో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసాం. లెమన్ జ్యూస్ వల్ల తలలో ఉన్న డాండ్రఫ్ రెడ్యూస్ అయిపోతుంది. ఇంకా లెమన్లో విటమిన్ సి ఉండటం వల్ల ఏంటంటే మన స్కాల్ప్ పైన ఉన్న ఇష్యూస్, ఎలర్జీస్, ఇంకా బర్నింగ్, ఇచ్చింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇందులో మనం లెమన్ని కూడా యాడ్ చేసాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే మన స్కాల్ప్ మీద ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేసేస్తూ అట్ ది సేమ్ టైం హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్యాక్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాక్ అనమాట. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ది బెస్ట్ అండ్ అమేజింగ్ రిజల్ట్ పొందండి. ఓకే, ఇలా వీక్లో 2 times చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే, ఇలా అప్లై చేసేసిన తర్వాత 1 hour అంతే ఉంచేసేయండి. ఆ తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి. ఓకే, ఇన్స్టెంట్గా 1 washకే మీ హెయిర్ చాలా సిల్కీగా, స్ట్రాంగ్గా అండ్ క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నట్లు చాలా రీఫ్రెషింగ్ ఫీల్ అవుతారనమాట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.